నౌ ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ 1, 2 బి 3, 4 ఫైండ్ మిడ్ పాయింట్ అన్నాడు. మిడ్ పాయింట్ ఆఫ్ ది 2 పాయింట్స్ జాయినింగ్ ది లైన్, అంటే ఈ 2 పాయింట్స్ జాయిన్ అయ్యే లైన్కి మిడ్ పాయింట్ కనుక్కోమన్నాడు. చాలా 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 సింపుల్. ఇప్పుడు మీరే దీని ఫార్ములా ఫ్రేమ్ చేయొచ్చు. ఎలా అంటారా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సెంటీమీటర్స్ ఒక లైన్ ఉందండి. దీని మధ్యలో పాయింట్ ఎక్కడ ఉంటుంది మనకి? వెరీ గుడ్, 5. అంటే ఏం చేయాలి? మిడ్ పాయింట్ హాఫ్ చేయాలి, అంటే బై 2 చేయాలి. అంటే ఫార్ములా చెప్పేస్తాను చూడండి. మిడ్ పాయింట్ అంటే ఏమవుతుందంటే x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 అయిపోయింది ఆన్సర్. అంతే, చాలా సింపుల్. మిడ్ పాయింట్ అంటే x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. ఇక ఫస్ట్ పాయింట్ని x1 y1 అనుకుంటాం, సెకండ్ పాయింట్ని x2 y2 అనుకుంటాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x1 అంటే 1 ప్లస్ x2 అంటే 3 బై 2 y1 అంటే 2 y2 అంటే 4 బై 2. సో 1 ప్లస్ 3 అంటే 4 బై 2 2 ప్లస్ 4 అంటే 6 బై 2. అంటే 2 1s are 2 2s are 2 1s are 2 3s are అంటే 2, 3 అయిపోయింది మిడ్ పాయింట్. అయిపోయింది ఆన్సర్. మిడ్ పాయింట్ అంటే ఎంత సింపుల్ అంటే x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవసరమే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మిడ్ పాయింట్ సపరేట్ కాన్సెప్ట్ మీకు మీ బుక్లో లేకపోయినా మిడ్ పాయింట్ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ బోర్డ్ ఎగ్జామ్కి వచ్చేది. ప్రూవ్ దట్ 4 పాయింట్స్ ఇచ్చేసి ఇది ప్యారలగ్రామ్ ఒక కోఆర్డినేట్స్ అవునా కాదని అడుగుతారు. అప్పుడు ఈ కాన్సెప్టే మనం వాడేది, కాబట్టి ఈ కాన్సెప్ట్ చెప్తున్నాను సపరేట్గా. ఓకే, సో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని ఇంకో ప్రాబ్లం చేద్దాం, విత్ మైనస్ వాల్యూస్ చేద్దాం. అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది మైనస్ వాల్యూస్ ఎలా చేయాలో. ఇక్కడే చెప్తాను. ఓకే, సారీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ -1, 2 బి 3, -4 ఉంది. ఫైన్ మిడ్ పాయింట్. ఫస్ట్ దీన్ని x1 y1 అనుకుంటాం, దీన్ని x2 y2 అనుకుంటాం. మిడ్ పాయింట్ గివెన్ బై x1 ప్లస్ x2 బై 2, x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. సో x1 ఎంత మనకి? -1 ప్లస్ x2 ఎంత మనకి? 3. అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. పొరపాటున మీరు తొందరలో ఏదంటే వేయకూడదు. x1 అంటే ఇది, x2 అంటే ఇది, y1 2 చూడండి, కామా పెట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి రాస్తున్నా. y2 -4 బై 2. -1 ప్లస్ 3 అంటే ఎంత? 2 ప్లస్ 2 ప్లస్ 3. 2 -4 అంటే ఇది -2 బై 2. సో 1 ఇది -1. సో 1, -1 ఇస్ ది ఆన్సర్. అంతే, అర్థమైందా మిడ్ పాయింట్? దట్స్ ఇట్. ఇదే విధంగా ఇంకో ఈజీ కాన్సెప్ట్ ఉంది. 3 పాయింట్స్ ఎలా కనుక్కోవాలి? సెంట్రాయిడ్ అంటాం. మిడ్ పాయింట్ అంటే ఒక లైన్లో వచ్చే మధ్యలో పాయింట్. సెంట్రాయిడ్ అంటే ఒక ట్రయాంగిల్లో ఫామ్ అయ్యే సెంట్రాయిడ్ అంటాం. మనకి యాక్చువల్గా సెంట్రాయిడ్ యొక్క డెఫినేషన్ కూడా నేను చెప్తాను, బట్ ఈ వీడియోకి ఇచ్చాలి.